హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ సువార్త కిచెన్ 1580. మీరు అందరూ ఎలా ఉన్నారండి? మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చి మన కర్రీ వంకాయ కర్రీ అండి, పచ్చికారం వంకాయ కర్రీ. ఇవ్వండి, ఇది మెంతం కూర, ఇది కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, వంకాయ అండి. ఇది మొత్తము మనం ఇవన్నీ కూర చేద్దాము. నేను వంకాయలు కట్ చేసుకున్నాక మీకు చూపిస్తానండి. దయచేసి నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరికి కూడా లైక్ చేసిన సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారాలండి. ప్లీజ్ మీరు వీడియోను మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. హలో అండి, బాండి పెట్టేసినండి కూరకు. ఆయిల్ పోసుకుందాం. దీంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుందండి. మనం దీంట్లో వాటర్ ఏమి యాడ్ చేయం కాబట్టి సరిపోతుందండి. 1/2 కేజీ వంకాయలు. ఆయిల్ వేడిందండి, ఉల్లిగడ్డలు వేసుకుందాం. మాకు చప్పుల డిస్టర్బెన్స్ బాగా వస్తుందండి. చూడండి, రోడ్డు మీద ఏమైనా పోతుంటే అమ్ముకున్న వాళ్ళు చప్పుళ్ళు కూడా వినబడుతున్నాయి. దయచేసి ఏమనుకోవద్దండి. ఏం చేస్తామండి, ఇల్లు కింద ఉన్నది, తప్పదు. ఇక కొంచెం ఉల్లిపాయ వేగనిద్దామండి. దయచేసి నాది కొత్త ఛానల్ అండి, ప్లీజ్ కొంచెం నన్ను ఆదరించండి. పెద్ద ఛానల్ వాళ్ళు కూడా చూస్తే దయచేసి తప్పకుండా నన్ను ఆదరించండి. ఇప్పుడు మెంతికూర వేసుకుందామండి దీంట్లో. ఇదిగోండి, మెంతికూర వేసినాను. ఇది బాగా కలుపుకున్నాను మంచిగా. మెంతికూర నూనెలో వేయాలండి. కూరగాయల బండి వస్తుందని ఆఫ్ చేసినాను. వాళ్ళ చప్పుళ్ళు వినడం ఎందుకు అన్నట్టుగా గట్టిగా అరుస్తారు వాళ్ళు, ఇంకా వినబడుతూనే ఉన్నాయి. పెద్ద ఛానల్ వాళ్ళు కూడా చూస్తే దయచేసి ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. చిన్న ఛానల్ కదా, 6 నెలలు అవుతుందండి ఛానల్ పెట్టి, కానీ నేను వీడియోలు సరిగా కంటిన్యూ పెట్టడం లేదు కాబట్టి బహుశా గ్రోత్ అవ్వట్లేదు. ఎప్పుడు నెలకు ఒకసారి వీడియోలు పెడుతున్నాను. నాకు వీడియోలు తీసిన అప్లోడ్ చేయడం రాదండి, మా మనమడు చేస్తాడు అప్లోడ్. కాబట్టి ఇక నేను ఆయన దగ్గరికి వెళ్ళాలి. వీడియోలు తీసుకొని ఒక 4-5 వీడియోలు తీసుకొని వెళ్తే తను చేస్తాడు, అప్లోడ్ చేస్తాడు. ఇది నూనెలో బాగా వేగనిద్దామండి. మెంతి కూర అయితే మనకు మంచి స్మెల్ వస్తుందండి. కూర చాలా బాగుంటుంది. ఈ స్టేజ్లో మనం వంకాయలు వేసుకుందామండి. నల్ల వంకాయలు. మళ్ళీ కూరగాయలు ఆయన వస్తున్నాడు, ఆ తప్పులు వినబడతాయి మీకు. మనం దీంట్లో ఉప్పు వేసుకుందామండి, కలర్ రాకుండా. ఇదిగో ఉప్పు వేస్తున్నాను కొంచెం. ఉప్పేసి కలిపి సిమ్లో పెడదామండి. సిమ్లో పెడితే నిదానంగా సిమ్లోనే ఉడకనిద్దాం కర్రీ మొత్తం. అయితే చాలా బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది. పచ్చికారం నేను ప్రిపేర్ చేస్తాను, చూపిస్తాను మీకు అవి కూడా. ఇక దీనికి మూత పెట్టేస్తాను అండి. ఉప్పు వేసినాను కదా, దీనికి మూత పెట్టేస్తాను. శుభ్రంగా అన్నీ కలిసినాయి చక్కగా. ఇప్పుడు మూత పెట్టేస్తాను. ఇగో సాల్ట్ వేస్తున్నా అండి కొంచెం. సాల్ట్, చింతపండు కొంచెం, చింతపండు పైనుండి కొత్తిమీర అండి. ఇది కొత్తిమీర ఇవన్నీ మిక్సీ పట్టుకుందామండి. పొడి పొడిగా పట్టుకోవాలి, వాటర్ వేసుకోవద్దండి. మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసేద్దామండి దీంట్లో. చాలా సింపుల్ అండ్ టేస్ట్ కర్రీ అండి, చాలా బాగుంటుంది.
మనం ఈ విధంగా కలుపుకుందామండి, చక్కగా ముక్కలకు పట్టేటట్టు మసాలా, మనం వేసిన మసాలా ఇట్లా కలుపుతామండి. మంచి స్మెల్ వస్తుందండి. మనం ఏంటంటే ఫ్రెష్ అల్లం వెల్లిపాయ వేసినాం కదా, దాని స్మెల్ ఎంత బాగుందంటే చాలా అంటే చాలా బాగుందండి. ఇట్లా స్ప్రెడ్ చేద్దాం. మనం దీంట్లో పసుపు వేసుకోవాలండి. దీంట్లో పసుపు వేసుకుందామండి. ఇదిగో ఇక అన్నీ వేసినామండి. దీంట్లో నిదానంగా మంట మీద సిమ్లో ఉడకనిద్దామండి, బాగుంటుంది. సిమ్లోనే కంప్లీట్ సిమ్లో పెట్టేస్తాను. లేట్ అయినా పర్వాలేదు కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. మసాలా అంతా బాగా ఉడకాలండి. ఇది కొంచెం ఇట్లా ఓకే. మనం మిక్సీ పట్టుకున్న నీళ్ళండి కొన్ని పోద్దాం. దీంట్లో అడుగంటే అవకాశం ఉంది కాబట్టి కొన్ని వేస్తున్నాను. వేసేసి ఇక పూర్తిగా కంప్లీట్గా సిమ్లో పెట్టేద్దాం. ఇప్పుడు దాకా కొంచెం హైలో పెట్టిందండి, అది నేను చేసిన పొరపాటు. పెట్టకూడదు హైలో. పూర్తి కంప్లీట్ ఇప్పుడు సిమ్లో పెట్టేస్తాను. అయిన తర్వాత మీకు చూపిస్తాను. రోటీ, చపాతీకి, రైస్లోకి చాలా అంటే చాలా బాగుంటుందండి. మంచి టేస్టీ కర్రీ ఇది. చాలా చేసుకొని తినండి. ఈజీ అండ్ టేస్టీ, చాలా బాగుంటుంది. కంప్లీట్గా సిమ్లో పెట్టేస్తానండి. ఏ మూత పెట్టేస్తున్నా సిమ్లో ఉడుకుతుందండి. అది ఉడికిన తర్వాత చూద్దాం. నేను ఇప్పుడు టేస్ట్ చూసిండండి, ఉప్పు సరిపోలేదు. దీంట్లో ఉప్పు వేద్దాము. ఉప్పు ఇంత పడుతుందండి, ఎందుకంటే మనం పచ్చిమిరపకాయలు వేసినాం కదా, పడుతుందంతా. వేసి కలుపుదాము. మొత్తం కంప్లీట్ సిమ్లో ఉందండి, మంట కంప్లీట్గా సిమ్లో ఉంది. దీంట్లో ఇష్టం అండి, మెంతికూర వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నా దగ్గర ఉందని అది వేసేసినాను. కాకపోతే మన హెల్త్కి కూడా మంచిదే కదండి మెంతికూర, అట్లా అని చెప్పేసి వేసినాను. మీరు ఇష్టం లేకపోతే వేసుకోకుండా కానీ ఈ విధంగా చేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది కర్రీ. ఉప్పు అయితే వేసేసిందండి. ఇక మూత పెట్టేస్తాను, నిదానంగా ఉడకనిద్దాం దాన్ని. మన కర్రీ ఎక్కడి వరకు వచ్చిందో చూద్దామండి. ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి. చూడండి ఆయిల్ సపరేట్ అవుతుంది. చూడండి మీకు దగ్గర నుండి చూపిస్తున్నాను. చూడు ఆయిల్ సపరేట్ అవుతుంది. 2 నిమిషాలు ఇస్తామండి, ఎక్కువ ఇంకా అంతకంటే ఎక్కువ అవసరం లేదు. 2 నిమిషాలు. టేస్ట్ మాత్రం మామూలుగా లేదండి, సూపర్ అంటే సూపర్. చపాతీకి కానీ రైస్లోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి కర్రీ. ట్రై చేయండి ఒకసారి. ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి. మీరు ఒక లైక్ చేయడం వలన ఇంకా ఒక 4-5 అది అంటే ఇంప్రెషన్ అవుతుందండి. అంటే ఇంకా 4-5 వెళ్తుంది ఛానల్. కాబట్టి దయచేసి మీరు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ప్లీజ్. చాలామంది నా వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మన కర్రీ అయితే అయిపోయిందండి. దయచేసి ఇక ఉంటా, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతగా నేను అడుగుతున్నాండి, ఎందుకంటే కొత్త ఛానల్ నాది. ప్లీజ్ మీరు ఆదరిస్తేనే నేను ముందుకు వెళ్ళగలుగుతాను, ఇంకా మంచి మంచి వీడియోలు తీయగలుగుతాను ఇంట్రెస్ట్గా. మీరు ఆదరిస్తే నాకు ఇంట్రెస్ట్ అనేది ఇంకా ఏం చేయాలి, మన వాళ్ళకి ఏం చూపించాలన్నట్టుగా ఉంటుందండి. మంచి వంటలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. దయచేసి చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఆయిల్ ఎలా సపరేట్ అవుతుందో చూడండి. సపరేట్ అయిపోయింది. మనకు కర్రీ దగ్గరకు వచ్చేసిందండి. అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయింది. 2 నిమిషాలు అన్నది అయిపోయింది. ఇక స్టవ్ ఆఫ్ చేస్తున్నాండి నేను. స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేస్తున్నాను. చాలా బాగుంటుందండి కర్రీ మాత్రం, సూపర్ కర్రీ. మిస్ కావద్దు ప్లీజ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామండి.